యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యము నుండి చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతాను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇక్కడ మనం 3 వాక్యాలు చదువుకున్నాం. ఈ 3 వాక్యాలలో 5 వాగ్దానములు ప్రభు చేసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలలో వాగ్దానం చేశాడు. మన పితరుడైన దావీదునకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మన పితరులైన ఇశ్రాయేలీలకు ఎన్నో వాగ్దానాలు చేశారు ఆయన. ఇలా మనం లెక్క పెట్టుకుంటూ వెళితే ఎంతోమందికి ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు ఆయన. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వాగ్దానం చేస్తే మరికొంతమందికి మరికొన్ని ఎక్కువ వాగ్దానాలు చేశాడు. కానీ ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగములో ఒక వ్యక్తితో ఒక్కసారి వాగ్దానము చేస్తున్నప్పుడే ఎన్నో ఆశీర్వాదాలు తనకు దయచేయబోతున్నట్లుగా దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అన్ని వాగ్దానాలు ప్రభు తనతో చేశాడు అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు తన జీవితంలో వేటిని తను అనుభవించలేదు. ఇక మీదట నీవు అనుభవించబోతున్నావు, ఇక మీదట నేను నీకు అది చేయబోతున్నాను, ఇక మీదట నీవు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు అంటే ఇప్పటి వరకు తను ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడు. ఇక మీదట చూసేటట్లుగా నేను నీకు సహాయము చేయబోతున్నాను అని దేవుడు తనను గురించి చెప్పిన మాట మనం చూస్తాం. అక్కడ 3 వాక్యాలు మరొక్కసారి చదవండి, ఒక్కొక్కటి మనం చూద్దాం. అక్కడ అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. తర్వాత ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. రెండవదిగా తలుపులు తీసేదను. చెప్పండి ఈ మాట. మూడవది 2వ వాక్యంలో చూస్తారు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. అంటే తనకు ముందుగా వెళతాను, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును నేను సరాలము చేస్తాను తన కొరకు. 4వ మాట మీరు అక్కడ గమనిస్తారు, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టెదను. 5వదిగా మీరు గమనిస్తారు 3వ వాక్యంలో, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇక్కడ మీరు 5 రకాలైన ఆశీర్వాదాలు ఒక వ్యక్తికి ఒక్కసారే దేవుడు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తాం. దానిలో మొదటిది, నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. దేవుడు మన చేతిని పట్టుకున్నందువలన మనకు ఒరిగిందేంటి, మనకు వచ్చిన లాభం ఏంటి, మనం ఏం పొందుకుంటాం దేవుని సన్నిధిలో? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనము ఒకవేళ ఆయన చెయ్యి పట్టుకుంటే మనల్ని శత్రువు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నా కూడా వెళ్ళిపోతుంటాం మనం ఆయన చేయి పట్టుకుంటే. ఎందుకంటే మన చేయి పట్టుకుంటే మనం బలహీనలో గట్టిగా పట్టుకొని ఉండలేం. కానీ ఆయన మనలను పట్టుకుంటే, అందుకని యోహాను సువార్తలో మీరు గమనిస్తారు, నా చేతిలో నుండి మిమ్మును ఎవడును అపహరించుకొని పోలేడు అంటాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా చేతిలో నుంచి మిమ్మల్ని
ఎవ్వడు అపహరించుకొని పోలేడు. ఒకవేళ నువ్వు నా చేయి పట్టుకున్నావు అనుకో, నీకు అవసరమైనప్పుడల్లా నా చేతిని వదిలేస్తావు. కానీ ఆయన మన చేతిని పట్టుకుంటే ఆయన చేతిలో నుంచి మనలను ఎవ్వడు అపహరించుకొని పోలేడు. ఖచ్చితంగా మనం దృఢంగా ధైర్యంగా నిలిచి ఉండగలుగుతాం. అట్టి కృప నా దేవుడు మనొక్కొక్కరికి దయచేయునుగాక. రెండవదిగా మీరు అక్కడ గమనిస్తారు, అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అంటాడు దేవుడు. మీకు కొంచెం అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆఫీసులో నీకు ఉద్యోగం రాదు, తలుపులు మూసేశారు. వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నా వ్యాపారంలో ద్వారాలు మూతబడిపోతున్నాయి, నీకు ఆశీర్వాదం రావడం లేదు. వ్యవసాయం చేస్తున్నావు, వ్యవసాయంలో నువ్వు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ ద్వారాలు మూతబడిపోతున్నాయి, నీ కొరకు ఆశీర్వాదపు ద్వారములు తెరవబట్టలేదు. ఎక్కడికి వెళితే అక్కడ ద్వారాలు మూతబడిపోతున్నాయి. ప్రభు అంటాడు, నేను అతని ఎదుట వేయబడకుండా ప్రతి ద్వారమును తెరవబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీ ఎదుట ఇప్పటి వరకు మూతవేయబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక. ప్రతి ఆశీర్వాదపు ద్వారము తెరవబడునుగాక. ఆరోగ్య ద్వారాలు తెరవబడునుగాక. నెమ్మది కలిగిన ద్వారాలు తెరవబడునుగాక. సమాధానపూర్వకమైన ద్వారాలు తెరవబడునుగాక. నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుంది? సంతోషపు ద్వారాలు మూతబడిపోతున్నాయి. నువ్వు ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళుతున్నావు, అక్కడికి వెళ్ళేసరికి ఆశీర్వాదపు ద్వారాలు మూతబడిపోతున్నాయి. దాంట్లో లోపలికి వెళ్ళలేకపోతున్నావు. ప్రభు అంటాడు, నేను ఆ ద్వారాలన్నీ తెరవబోతున్నాను. ఇక మీదట నీవు ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు నీ ముందు నా దేవుడు తలుపులు తెరుచునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. మూడవ మాట అక్కడ రెండో వాక్యంలో చూస్తాం మనం. నేను ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను. ఏ స్థలాలంటే అందరూ చెప్పండి. మెట్టగా ఉన్న స్థలాలు అంటే ఎత్తు నుండి కిందకి దిగేటప్పుడు దిగినంత వేగంగా ఎత్తుకి ఎక్కగలుగుతామా? ఎక్కలేం. ఎత్తు ఎక్కాలంటే చాలా కష్టం, మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం, మెట్లు దిగాలంటే చాలా తేలిక, కానీ ఎక్కడం అంటే చాలా ఇబ్బంది, చాలా కష్టపడాలి. కానీ ప్రభు అంటాడు, నీ ఎదుట మెట్టగా ఉన్న స్థలములను నేను సరాలము చేస్తాను. అంటే అర్థం ఏంటి? ఇక మీదట నువ్వు ఎత్తుకు ఎక్కవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నీ ముందున్న ప్రతి మెట్టను నేను చదును చేయబోతున్నాను, దాన్ని సరాలము చేయబోతున్నాను. నువ్వు నడుస్తున్న మార్గం ఒకవేళ కరుకు రాళ్ళదైందా, నువ్వు నడుస్తున్న మార్గం అవమానకరమైందైందా, నువ్వు నడుస్తున్న మార్గంలో దాటి వెళ్ళలేక నడవలేక నిరుత్సాహంతో అలసిపోయి ఇక నా వల్ల కాదని చతికిలు పడిపోతూ తప్పటడుగులు వేస్తూ నువ్వు వెళుతున్నావా? అలాంటి మార్గములో కూడా నీ కొరకు నేను ఒక గొప్ప ద్వారాన్ని తెరవబోతున్నాను. ఏమిటో తెలుసా? ద్వారం ప్రతి మెట్టని ఎదుట నేను అణిచివేస్తాను. నువ్వు నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ నడిచావు. ఇప్పటి వరకు అలసిపోయి అడుగులు అడుగేసుకుంటూ సంతోషంగా నడిచి ముందుకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ వచ్చావు. ప్రభు అంటాడు, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా పరుగులెత్తగలిగేటట్లుగా నీ ఎదుట నేను ద్వారములు తెరిచి చక్కనైన మార్గములో నడిచేటట్లుగా నేను సరళము చేయబోతున్నాను. నాలుగవ మాట ఏమిటంటే, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను. ఇదే మాట 107వ కీర్తన 16వ వాక్యం. ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనుప గడియలు విడగొట్టాడు. ఇక్కడ ఈ మాట వ్రాయబడినప్పుడు దాని యొక్క సందర్భం ఏంటంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశములో బానిసలుగా బ్రతికారు. ఇంచుమించు 400 సంవత్సరాలు పైగా బానిస బ్రతుకు బ్రతికి, ఇక ఆ బ్రతుకు మా వల్ల కాదయ్యా, మాకు ఎట్లాగైనా విడుదల కావాలి, మమ్మల్ని విడిపించి పాలు తేళ్లు ప్రవహించి దేశానికి తీసుకుని వెళతానన్నావు కదా, మాకు విడుదల కావాలని ఆ బాధలు భరించలేక దేవుని సన్నిధిలో మొర్రపెట్టారు అందరూ. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని నాయకుడైన మోషేను పంపించి మోషే ద్వారా అనేక అద్భుతాలు చేసి అనేక ప్రతికూలతలు ఎదురయ్యాయి. అయినా సరే
దేవుడు వారిని విడిపించి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళతానని చెప్పాడు. మోషే వెళ్ళాడు, వాళ్ళని బయటకు తీసుకొని వచ్చాడు. ఈలోపు చాలామంది ప్రజలకు కలిగిన ఒక బాధ ఏంటంటే, అయ్యా మేము ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికి వెట్టి చాకరీ చేశాం, రాత్రి పగళ్ళు కష్టపడ్డాం. మేము కష్టపడి మట్టి తొక్కి ఇటుకలు చేసి ఇటుకలు కాల్చుకొని చక్కటి ఇల్లు కట్టుకుంటే మేం కట్టుకున్న ఇంట్లోకి ఐగుప్తీయులు వచ్చి గృహప్రవేశం చేసేస్తున్నారు. మేము సంపాదిస్తున్నదంతా ఐగుప్తీయులు దోచుకున్నారు. మా కష్టార్జితం అంతా వాళ్ళే తినేశారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి నాయన అంటే, ప్రభువు వీళ్ళ బాధను గమనించి వీళ్ళకు ఒక సలహా చెప్పాడు. దేవుడే చెప్పాడు మోషేకి, వాళ్ళకి చెప్పు నేను చెప్పానని. ఏమన్నా తెలుసా, మీరందరూ ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మీరు ఏమేమి చెప్తారు, మా దేవునికి పండుగ చేసుకుని రావడానికి మీ దగ్గరున్న వెండి బంగారాలు మాకు ఇవ్వండి అని వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు వెండి బంగారాలు ఇస్తారు. వాటిని తీసుకొని మీరు ఐగుప్తు నుంచి బయలుదేరి యాత్ర చేసి రండి అన్నాడు దేవుడు. ప్రతి ఐగుప్తుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మా దేవునికి పండుగ చేసుకొని వస్తాం అరణ్యంలో, అందుకని మీ దగ్గర ఉన్న వెండి బంగారాలు కాస్త మాకు ఇస్తారా అంటే, నిన్నటిదాకా దోచుకున్న వాళ్ళు ఈరోజు సర్లే పండుగ చేసుకొని వస్తానంటున్నారు కదా అని వీళ్ళ చేతికి వాటిని అప్పగించారు. తర్వాత యాత్ర చేసి అరణ్యంలో కొద్ది రోజులు ప్రయాణం చేశారు. వీళ్ళు ఎంతకీ రాకపోతుంటే ఫరోతో కూడా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మన దగ్గర వెండి బంగారాలు దోచుకుని వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోతే మన దేశంలో వెట్టి చాకిరి చేసే వాళ్ళు ఉండరు కదా అని మరలా అందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలు వెనకబడ్డారు. ఎర్ర సముద్రం వరకు వచ్చేసరికి అల్లాడిపోయారు. ఎంత బాధపడిపోయారు, ఎంత కంగారు పడిపోయారంటే, వెనక నుంచి వస్తున్న ఫరో మరలా పట్టుకుంటాడేమో, ఒకవేళ ముందుకెళ్తే సముద్రంలో దూకి చనిపోవలసిన పరిస్థితులు వచ్చాయేమో అని కొంతమంది ఏడుస్తుంటే, కొంతమంది సహోదరులు ఒరే మేం చేస్తే చచ్చాం, వాడిచ్చిన వెండి బంగారాలు మరలా తీసుకుపోతారేమో. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఆగినందుకు కాదు ఈ బాధ. ఏమిటి ఈ బాధ? బంగారం తీసుకెళ్ళిపో, ఇదే గోళ, 24 గంటలు ఇదే బాధ. సరే మొత్తం మీద దేవుడు అన్నాడు మోషేతో, వాళ్ళని ఆడవద్దని చెప్పు, నువ్వు వెళ్ళి అక్కడ కర్ర చాపు, నీ పక్షంగా నేను నిలబడి దాన్ని పాయలు చేస్తాను. 6 నెలల్లో మీరు దాటి అవతలకు వెళ్ళిపోయింది. మీరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు అదే సముద్రంలో దిగుతారు. వాళ్ళు దిగిన వెంటనే మరలా సముద్రాన్ని కలిసిపోమని చెప్తాను నేను, కలిసిపోద్ది, వాళ్ళు చచ్చిపోతారు. మీ బంగారం ఇంకెవ్వడు అడగడు అని చెప్పాడు దేవుడు. అందరికీ ఎంత పండుగో, స్తోత్రం. ఆ తరువాత ఎర్ర సముద్రంలో దాటి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులందరూ చచ్చిపోతే మోషేనేమో శత్రు చేతిలో నుంచి విడిపించావయ్యా నీకు స్తోత్రం అనుకుంటున్నాడు. కొంతమంది తల్లులేమనుకున్నారు, మా వెండి బంగారం మనలాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే మాకు వెండి బంగారం ఇచ్చిన వాళ్ళందరూ చచ్చారు ఐగుప్తీయులు, ఇక వాడికి మరలా మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరి సంతోషం వాడిది. మీరు కావాలంటే చూడండి, ఐగుప్తు ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు మందిరం కట్టమన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం తెచ్చారు. వీళ్ళకి ఎక్కడది వెండి బంగారం? ఇటుకరాల దొక్కుని పని చేసుకున్నవాడికి వెండి బంగారం ఎక్కడదండి? ఒకవేళ వీళ్ళు ఏదైనా సంపాదించుకున్నామంటే కూడా ఐగుప్తులు సంపాదించనిచ్చారా? సంపాదించనివ్వలేదు. కానీ వీళ్ళకి ఎక్కడది వెండి బంగారం అంటే, దేవుడు చెప్పాడు ఐగుప్తుల దగ్గర నుంచి వెండి బంగారం తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు అంటే, ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా నేను మీకు ఇస్తున్న ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవంగా పేరు మాత్రం ఐగుప్తులది, కానీ ఆ వెండి బంగారం వీళ్ళ కష్టమే. ఆ వెండి బంగారం అనేది వీళ్ళు సంపాదించిందే. వీళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని అన్యాయంగా ఐగుప్తులు దోచుకున్నారు. ప్రభు అంటాడు, నీవు ఎవరి ఎదుటైతే దోచుకొనబడ్డావో వారి ఎదుట ఇత్తడి తలుపులు నేను పగలగొట్టబోతున్నాను. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విడగొడతాను అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు ఏది పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నేను నీకు దయచేయబోతున్నాను. 5వ మాట ఏమిటంటే, 3వ వాక్యం 2వ భాగంలో మీరు గమనిస్తారు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. రహస్య స్థలాలలో ఉన్న మరుగైన ధనమును నీకు ఇస్తాను నేను అంటాడు. మరుగైయున్న ధనము, చెప్పండి ఈ మాట ఒకసారి. నీది కాదది, కానీ నీ కొరకు నేను దానిని అప్పగించబోతున్నాను. ఆమేన్.
ఇప్పుడు రహస్య స్థలాల్లో మరుగై ఉన్న ధనాన్ని ఇవ్వు నాయనా, నేను అర్జెంటుగా కారు కొనుక్కోవాలి ప్రభు అంటే ఇవ్వడం. నీ పరిస్థితులు ప్రతికూలమైపోయాయి, అడుగు ముందుకు వేయడానికి లేదు, ఎక్కడికి దాటి వెళ్ళడానికి లేని పరిస్థితుల్లో నలిగిపోతూ సతమతమైపోతున్నావు నువ్వు. ప్రభు అంటాడు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నీ కొరకు నేను రహస్య స్థలములలో దాచబడిన నిధులు నీ చేతికి అప్పగించబోతున్నాను. నీ కొరకు దేవుడు ఏమైనా చేయగలడో, నీ ఆర్థిక అవసరతలు తీర్చడానికి ఎవరినైనా దేవుడు లేవనెత్తగలడో, ఎవరినైనా నీ కొరకు ప్రేరేపించగలడో, ఎవరినైనా నీ కొరకు ప్రోత్సహించగలడు ఆయన. ఎవరికైనా ఇచ్చే మనసును పుట్టించగలడు, లేక నీవు చేస్తున్న పనినైనా సఫలపరిచి రహస్య స్థలాలలో దాచబడిన నిధులు తెచ్చి నీ చేతికి అప్పగించగలడు. ఏమైనా చేయగలడు ఆయన. నువ్వు విశ్వసించి చూడు, నమ్మి చూడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని హృదయపూర్వకంగా పట్టుకొని ప్రార్థన చేసి చూడు. నీ అవసరతలు తీర్చబడడానికి కావలసిన నిధిని నా దేవుడు సమృద్ధిగా సమకూర్చునుగాక. అందరూ చేయెత్తి స్తోత్రం చెప్పండి. 5 మాటలు చెప్పాను మీకు. మొదటిది, ఆయన మన కుడి చేతిని పట్టుకుంటాడు. రెండవది, మన కొరకు తలుపులు వేయబడకుండా తలుపులు తీస్తాడు. మూడవది, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాడు. నాలుగవది, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొట్టి పగలగొడతాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్నదంతా మరలా నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఐదవది, రహస్య స్థలాలలో మరుగై ఉన్న నిధిని నీకు ఆయన దయచేయబోతున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు చెప్పింది ఎవరితో అంటే కోరేషుతో. చెప్పండి మాట. ఎవరి కోరేషు? పారసీకపు దేశానికి రాజైన. ఆ పారసీకపు రాజు రాజ్య పరిపాలన చేస్తుంటే దేవుడు ఆ రాజుతో చేస్తున్నాడు ఈ వాగ్దానాలన్నీ. దేవుడు ఎందుకు ఆ మాటలు చెప్పాడంటే, మీరు ఒకసారి 44వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. కోరేషుతో ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, నా మంద కాపరి. రెండవది, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మంద కాపరి అని ఎవరిని అనాలి? సేవ చేసేవాడినో, లేక ఒక యాజకుడినో, లేక ఒక ప్రవక్తనో, దేవుని పిల్లలను ఆధ్యాత్మికంగా నడిపించేవాడిని మంద కాపరి అనాలి. కానీ ఇప్పుడు ఈ మాట అంటుంది ఎవరితో? దేవుడు ఒక రాజుతో అంటాడు. అసలు ఎవరి కోరేషు, ఈయన గారి చరిత్ర ఏంటని కొంచెం మనం లోతుకెళ్ళి గమనిస్తే, 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతికారు బబులోను దేశంలో. బబులోను రాజు మీదకి దండెత్తి వచ్చి ఆ రాజును జయించి ఈ పారసీకపు రాజు బబులోను రాజ్యాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు 2 రాజ్యాలు, పారసీకపు రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని, రెండిటిని ఇతనే పరిపాలిస్తున్నాడు. ఎవరితను? కోరేషు. పరిపాలిస్తున్న కోరేషు ఒకరోజు తన దేశంలో ఉన్న యూదులందరినీ పిలిపించి ఒక మాట చెప్పాడు. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందంటే, జరిగిన చరిత్ర అంతా వాళ్ళు చెప్పారు. గతంలో ఉన్న రాజు మా దేశం నుంచి మమ్మల్ని చెరపట్టుకొని తెచ్చాడు, ఇప్పటికి 70 ఏళ్ళైంది మేము ఇక్కడ బానిసలుగా బ్రతకబట్టి అని చెప్తే, నేను మీకు విడుదల ఇస్తాను, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీరు మందిరాన్ని కట్టుకోండి. మీ శత్రువులు కూల్చేసిన మందిరం ఉంది కదా, శత్రువులు కూల్చేసిన ప్రాకారాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని మరలా మీరు కట్టుకోండి, నేను మీకు అవకాశం ఇస్తాను అని ఇశ్రాయేలు ప్రజలందరినీ మరలా వారి స్వదేశానికి పంపిన వాడే ఈ కోరేష్ అనే రాజు. స్తోత్రం చెప్పండి. అతని గురించి చరిత్ర చదివితే చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, అసలు ఇతన్ని ఆ పారసీకపు రాజుగా దేవుడు ఎన్నుకున్నదే కూలిపోయిన మందిరాన్ని కట్టడానికట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి ఏర్పాటు తన మీద ఉన్నది ఎందుకంటే, కూలిపోయిన మందిరం నువ్వు కట్టాలి, పడిపోయిన ప్రాకారాలు నువ్వు కట్టాలి, నీ ద్వారానే మరలా కూల్చబడిపోయిన యూదా రాజ్యం మరలా తిరిగి కట్టబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా 70 ఏళ్ళ బానిసత్వంలో బ్రతుకుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోయింది ఈ సమాజం. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు దేవునికి దూరం అయిపోయేవారు. వారందరూ మరలా దేవునిని సమీపించాలి. ఇవన్నీ చేయడానికి నేను నీకు రాజ్యాధికారం ఇచ్చాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు కోరేషు రాజే,
కానీ ప్రభు ఏమని సంబోధిస్తాడు? నువ్వు రాజువే కానీ నీవు నా మందను కాయుచున్న కాపరివి. దేవునికి మహిమ కలుగునుగాక. రాజ్యాధికారము చేతిలోకి వచ్చిన ఆ మొదటి దినము నుండి తను చేసిన పని ఏమిటంటే, ఎక్కడెక్కడ దేవుని ప్రజలు చెదిరిపోయారో వారందరినీ మరలా ఒక చోట చేర్చడం. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ దేవుని మందిరం కూల్చబడిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారో అక్కడ దేవుని మందిరం కట్టబడ్డాం. ఎక్కడ ప్రాకారాలు కూల్చబడిపోయాయో అక్కడ కూలిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టడం. దేవుడు నాకు ఈ బాధ్యతను ఇచ్చింది ఇందుకొరకే అని ఆ పనిని తను నెరవేరుస్తున్నాడట. అందుకని ప్రభు అంటాడు, నీవు నా పని ఎంత బాగా చేశావు గనుక నీ ఎదుట అనేక వాగ్దానపు ద్వారాలు తెరవబోతున్నాను. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు మన దగ్గర ఏమి కోరుకున్నాడో అది మాత్రమే మనము చేయగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకు కోరిక ఉంటుంది లోపల. మనకున్న కోరికను దేవుని పాదాల దగ్గరకు తీసుకెళ్ళి పెట్టి, అయ్యా నాకు ఇట్లాగే కావాలి అంటామా లేదా? ప్రభు ఏమంటాడు? వరి బాబు, నువ్వు అనుకున్నట్లు కాదు, నేను కోరుకున్నట్లుగా నువ్వు బ్రతికి చూడు, నీకు కావలసిన ద్వారాలు నేను తెరవబోతున్నాను. కానీ మనం ఏమంటాం? నాకు ద్వారాలు మూతబడిపోయినా పర్లేదు, నేను కోరుకున్నట్లుగా నువ్వు చేయి ప్రభువా అంటాం. ఇప్పుడు చెప్పండి, ఆయన కోరుకున్నది మనలో ఉండాలా, మనము కోరుకున్నట్లుగా దేవుడు చేయాలా? ఆయన కోరుకున్నట్లుగానే మన జీవితంలో జరుగునుగాక. స్తోత్రం చెప్ప గట్టిగా. ఆయన దేనికి వస్తున్నాడు ఈ భూమి మీదకి? ఒకసారి మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. నీ దగ్గరకు ఆయన ఎప్పుడు వచ్చినా ఏం ఆశించి వస్తున్నాడు? విశ్వాస ఫలము చూడాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. అంటే అర్థం ఏంటంటే, ఆయన వచ్చేదే విశ్వాసాన్ని చూడడానికి. నువ్వు విశ్వాసములో వర్ధిల్లుతూ ఉండాలి, నువ్వు ప్రార్థనలో వర్ధిల్లుతూ ఉండాలి, నువ్వు పరిశుద్ధతలో వర్ధిల్లుతూ ఉండాలి, దేవునితో ఉన్న సహవాసంలో వర్ధిల్లుతూ ఉండాలి. నువ్వు వర్ధిల్లవలసిన విషయాల్లో వర్ధిల్లుతూనే ఉండాలి నీవు. రెండవ మాట ఏమిటంటే, నా చిత్తం అంతయు నెరవేర్చువాడా. అంటే దేవుని చిత్తం అందరూ చేస్తారు, కానీ ఆ చిత్తాన్ని సంపూర్తి చేసేవారు కొంతమందే కనబడతారు. క్రైస్తవ్యంలో ఆరంభ స్థూరత్వం అనేది ఎక్కువ. ఉద్యోగం వచ్చినప్పుడు మొదట్లో చాలా హడావిడిగా ముందుకెళ్తావు, కొంచెం 4 రోజులు పోయిన తర్వాత రేపు చూసుకుందాంలే అంటాం. కానీ ఈ కోరేషుని గురించి ప్రభు అంటాడు, అతను నా చిత్తమంతయు సంపూర్తి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా చిత్తము అంతయు, మధ్యలో ఎక్కడ తను ఆగిపోలేదు, మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా పూర్తి చేస్తున్నాడు నేను అప్పగించిన పనిని. మీకు తిమోతికి దైవజనుడు పౌలు చెప్పిన ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. నీ పరిచర్యను సగంలో ఆపొద్దు. ఆరంభించిన పరిచర్యను ఎంతవరకు చేయాలి? నువ్వు సంపూర్ణంగా చేయాలి. కోరేషు చేసిన పని అదేనట. దేవునికి తన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, ఆరంభించిన దాన్ని సంపూర్తి చేసే వరకు తను నిద్రపోలేదు. యేసు ప్రభు గురించి కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య సిలువ మరణం పొందినప్పుడు చివరిగా ఆయన పలికిన 7వ మాట ఏమిటి? సమాప్తమాయెను. చెప్పండి అందరూ ఈ మాట. సమాప్తమయ్యింది. ఏం సమాప్తమయ్యింది? నా తండ్రి నాకు అప్పగించిన పని సమాప్తమయ్యింది, నాకు అప్పగించిన బాధ్యత సమాప్తమైపోయింది. ఏమిటి నీకు అప్పగించిన పని? మానవాళి పాప పరిహారార్థమై నేను రక్తము చిందించడానికి ఈ లోకానికి వచ్చాను. ఇది దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. నేను నా పని సంపూర్తిగా చేసి ముగించేశాను. ఇప్పుడు మీకు ఒక మాట, తండ్రి చిత్తము యేసు ప్రభు చేస్తున్నప్పుడు కూడా యేసయ్యకు అవమానాలు తప్పాయా? నిందలు తప్పాయా? దూషణ మాటలు తప్పాయా?
తల మీద ముళ్ళకిరీటం పెట్టి గుచ్చుతుంటే, బల్యం తీసుకొని డొక్కల్లో పడుస్తుంటే, వీపును నాకటి సాళ్ళ వల్లే దున్నేస్తుంటే, ఆయన చెయ్యిన నేరాన్ని తీసుకొచ్చి యేసయ్య మీద మోపుతుంటే, నేరస్తుడు అని యేసు ప్రభు మీద ఒక పాపి మీద ముద్ర వేసినట్లు వేస్తుంటే, ఏ రోజైనా యేసు ప్రభు నేను తండ్రి చిత్తము చేయడానికి వచ్చాను కదా, నేను తండ్రి చిత్తమే కదా నెరవేరుస్తున్నాను, నాకెందుకు ఈ అవమానం అని ఎప్పుడైనా యేసయ్య బాధపడ్డా? బాధపడలేదు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు తండ్రి చిత్తము చేసేటప్పుడు నీ ఎదుట పూల బాట వేయబడదు, ముండ్ల బాటే ఉంటుంది. నువ్వు తండ్రి చిత్తాన్ని చేసేటప్పుడు నీ ఎదుట ఎన్నో అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. చేయని నేరం తీసుకొచ్చి నీ మీద మోపబడుతుంది, దూషణ మాటలు వినబడతాయి. కొన్నిసార్లు యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వాడు కూడా వచ్చి గాండ్రించి యేసయ్య మొక్క మీద ఉమ్మేస్తున్నాడు. ఇక అంతకంటే అవమానం ఏముంటుంది? చుట్టూ ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఈయన కొరడాలతో కొడుతుంటే అంతకంటే అవమానం ఏముంటుంది? అంతకంటే బాధ ఏముంటుంది? వీటన్నిటినీ యేసయ్య మౌనంగా భరించాడు. ఎందుకో తెలుసా? నేను తండ్రి చిత్తము నెరవేర్చాలంటే వీటిని దాటి వెళ్ళక తప్పదు. స్తోత్రం చెప్దామా గట్టిగా? నా ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చుచున్న వ్యక్తివే అయితే నీకు అవమానాలు తప్పవు. నువ్వు దేవుని చిత్తము నెరవేరుస్తున్న వ్యక్తివైతే నువ్వు నిందల పాలవక తప్పదు. వీటన్నిటిలో మౌనంగా నువ్వు వెళ్ళాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని నువ్వు దేవుని చిత్తము చేయడం ఆపేస్తే ఎట్లా? ఎవరి కొరకు నీ భక్తిని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు అప్పగించిన పని సంపూర్ణముగా నువ్వు చేసి ముగించుదువుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రేమాపూర్ణుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన. నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మా ఎదుట వాగ్దానపు ద్వారాలు మీరు తెరిచారు. ఎన్నో మాటలు, ఆదరణకరమైన మాటలు మాకు తెలియచెప్పారు. ఈ మాటలన్నీ మా జీవితంలో అనుభవించడానికి మేమేం చేయాలో కూడా 2 విషయాలు తేటగా మీరు మాతో పంచుకున్నారయ్యా. నీవు మా దగ్గర ఏమి కోరుకున్నావో అది నీకు మేము ఇవ్వగలగాలి. మాకు నచ్చిందేదో నీకు ఇచ్చేసి మేము తృప్తి పడ్డం కాదు, నీకు ఏది ఇష్టమో అది ఇవ్వగలిగేటట్లు మా అందరి ఆధ్యాత్మిక జీవితాలలో అట్టి సిద్ధపాటును దయచేయండి. నీ చిత్తము నెరవేరుస్తున్నప్పుడు సంపూర్ణముగా దాన్ని నెరవేర్చగలిగిన కృపనివ్వండి. నీ చిత్తము నెరవేరుస్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ దాటి ముందుకు వెళ్ళగలిగిన కృప మా ఒక్కొక్కరికి దయచేయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరినీ నీ కృపలో మీరు భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారందరి చేతి పని, ఉద్యోగ వ్యాపారాలు దీవించండి నాయన. వారి ఎదుట మూతవేయబడిన ప్రతి ద్వారములు తెరవబడునుగాక. రహస్య స్థలాల్లో దాచిన మరుగైన ధనమును తెచ్చిస్తానన్నావు. బిడ్డల కష్టార్జితం వ్యర్థమైపోకుండా వీరి కొరకు దాచబడిన ప్రతి నిధి వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మెట్టగా ఉన్న ప్రతి స్థలము సరళము చేస్తానని చెప్పావు. కుడి చేతిని పట్టుకుంటానన్నావు. మా కొరకు ఇత్తడి తలుపులు, ఇనుప గడిలు విరగ్గొడతానని చెప్పావు. ఇవన్నీ మా జీవితంలో అనుభవించినట్లుగా దయచేసి మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.